స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది ఈడీ. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ జూన్ 1తో ముగిస్తోంది. అయినా కోర్టులో లొంగిపోయినప్పుడు 14 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఢిల్లీ ప్రత్యేక కోర్టులో అప్లికేషన్ దాఖలు చేసింది దర్యాప్తు సంస్థ. కేజ్రీవాల్ తో పాటు సహా నిందితురాలు కవితపై విచారణ జరిపేందుకు తగిన సాక్ష్యాలున్నాయని కోర్టుకు తెలిపింది ఈడీ. ఈ ఇద్దరు నాయకులపై దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ల గురించి ఈడీ వివరించింది. ఛార్జ్షీట్ పిటిషన్ను పరిగణలోకి తీసుకునే అంశాలపై ఈడీ వాదనలు ఇవాళ విననుంది కోర్టు. అయితే మరోవైపు కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 2 వరకు పొడిగించింది కోర్టు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.